సరికి మన విఆర్కే గారి ఐటీ టీంకి సెలవు అనుకుంటా. ఈయన ఒక్కసారి నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చేయటం ఆపేస్తే ఈయన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి ఒకసారి. విఆర్కే గారు మన మీద ఏదైతే ట్రోలింగ్ చేస్తూ వీడియో పెట్టారో దాని కింద ఉన్న నెగిటివ్ కామెంట్స్ ఒక్కసారి చూడండి. విఆర్కే, నువ్వు నా ఫ్రెండ్ దగ్గర 3 లక్షలు డాష్ డాష్ డాష్. చూడండి ఎన్ని ఉన్నాయో. మీరు ఎవరు ఏమి చెప్పినా వినేసి కోర్టులు దోచేస్తారు ప్రజల దగ్గర. విఆర్కే గారు, మీరు అతను చాలా పరుష పదజాలతో వాడుతూ తిడుతున్నారు, కానీ మిమ్మల్ని నమ్మిన ప్రజలు, మీరు అతను కలిసి చేసే కార్యక్రమాలు ఎవరు బాధ్యత వహించాలి? అసలు నీకు చదువు లేదు. మల్లిక్ పరుచూరి వారు చెప్పే వాటికి ఆధారాలు చూపిస్తారు. ఎన్నో స్టడీ చేసి చెప్తారు. అతని ఛాలెంజ్కి నువ్వు ఎందుకు వెళ్ళలేవు? ఇంతకీ విఆర్కే గారు వైద్య విద్యను అభ్యసించారా? ఒక మీ గొర్రె, దట్ ఈజ్ వికేఆర్ అంట. మీ విఆర్కే అని కూడా టైప్ చేయడం రాదు ఆ గొర్రెకి. ఇంకొక గొర్రె, ఎన్ని రోజులని ఓపిక పడతారు? మీరు మాత్రమే హీ ఈజ్ అటాకింగ్ ఫ్రమ్ ఇయర్స్. బాబు నాయన గొర్రె, ఒకసారి ఆయన సెంటర్కి వెళ్ళి ఆయన సంచి రేట్ ఎంతో చూసావనుకో, నువ్వు కూడా ఈ కామెంట్ చేయటం మానేస్తావు. ఇలాంటి వీడియోలు చేయడం నీకు ప్రతిరోజు తప్పదు మిస్టర్ విఆర్కే. ఇంతకీ 2 కోట్లు కట్టావా లేదా? దోపిడీ పరాకాష్ట విఆర్కే. నువ్వు అసలు డాక్టరే కాదు. డాక్టర్ చదివినట్టు బిల్డప్ ఇస్తూ జనాలను మోసం చేస్తూ బతుకుతున్నావు. సిగ్గు లేదురా నీకు? మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తే నువ్వు చెప్పినవన్నీ నిజమని నమ్ముతాం. పాపం దందా తగ్గినట్లుంది, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. సబ్జెక్ట్పై వివరణ ఇవ్వాలి కానీ ఇలా తిట్టడానికి ఒక గంట వీడియో అంటే ఏదో తేడాగా ఉంది. విఆర్కే గారు, మీరంటే గౌరవం. మల్లిక్ గారు హ్యాడ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్స్. ఈవెన్ డాక్టర్స్ రెస్పెక్టెడ్ హిమ్ ఏ లాట్ బేస్డ్ ఆన్ హిస్ నాలెడ్జ్. ప్లీజ్ డు నాట్ కాంట్రవర్సీ, రెస్పెక్ట్ ఈచ్ అదర్. విఆర్కే డైట్ ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. మీరు చేసేది బిజినెస్ కాదా? మల్లిక్ గురించి పర్సనల్గా తిట్టడం వల్ల మాకు యూజ్ లేదు. మల్లిక్ గారు, మీ డైట్ మీద అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సోది ఎన్నిసార్లు చెప్తావు? నువ్వు కాదురా అని ఆ వీడియోలో ఏ బొచ్చు లేదు, సొల్లు తప్ప. ఈ సొల్లంతా ఎందుకు? వాడు ఛాలెంజ్ అంటున్నాడు, ఒప్పుకోవచ్చు కదా. విఆర్కే గారు, అతను కెమికల్ ఇంజనీర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అతను ఒక సవాల్ విసిరాడు. మీరు గతంలో చాలాసార్లు అదే ఛాలెంజ్ చేసి ఉన్నారు కనుక ఆ సవాళ్ళన్నీ మీరు స్వీకరించి అందులో విజయం సాధించి ప్రజలకు భరోసా ఇవ్వండి. మొత్తం మిమ్మల్ని విమర్శించే వాళ్ళందరికీ శుభం కార్డు పడుతుంది. నువ్వు కాదు కదరా కెమికల్ ఇంజనీర్ అంటున్నారు. మరి మీరు న్యూట్రిషన్లో డిగ్రీలు చేశారా? చేశారండి. ఈయన డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేశారు. ఆ సర్టిఫికేట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. కజకిస్తాన్ యూనివర్సిటీ, బంగ్లాదేశ్లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేశారు. డిఎం అనమాట. డిఎం అంటే మనకి పిహెచ్డి టైపు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే. అది చేశారు. కాకపోతే ప్రైవసీ కేసులు పెడతారన్న దానికోసం మనం ఆ సర్టిఫికేట్లు మన దగ్గరికి చేరినా బయట పెట్టట్లేదు. నాకు వీడి మీద డౌట్ వచ్చింది. తిరుపతి లడ్డు షబాష్ విఆర్కే గారు. బాబు, తిరుపతి లడ్డూలో మేము ఇచ్చిన అనాలిసిస్ క్లియర్గా చూసుకో, ఓకే? దాంట్లో ఒక్క టెక్నికల్ మిస్టేక్ నువ్వు కనిపెట్టినా నీకు 2 కోట్లు ఇస్తా. మల్లిక్ ఇంజనీర్ అవునో కాదో కానీ మీ బిజినెస్ మటుకు సూపర్. Sir, why don't you go to the press club for a debate?
మీరు కూడా సప్లిమెంట్స్ పేరుతో రోగులను బాగా. విఆర్కే గారు, నేను మీ దగ్గరికి వచ్చాను. ఐఎమ్ సీకేడి పేషెంట్. మీరు ఒక్క నెల మందులు 25,000 రాస్తారు. నాకు వీరిని బిల్లింగ్ కట్టారు. ఆడ గురించి నాకు తెలియదు కానీ ఒక్కొక్కరి దగ్గర నువ్వు 25,000 వసూలు చేస్తున్నారు అంటూ ఇంచుమించు ఆ రోజు నేను వచ్చిన రోజున ఇంచుమించు 150 మంది వచ్చారు. ఆ రోజు నీ ఇన్కమ్ 37 లక్షలు. హైదరాబాద్ గవర్నమెంట్కి నేను విన్నపం చేస్తున్నాను, ఈ మాఫియాని, విఆర్కే డైట్ని ఆపండి. సో ఇట్లా కుప్పలు తెప్పలుగా నెగిటివ్ కామెంట్స్ వచ్చేసాయి. ఒక్క రోజు వదిలేస్తే ఒక్క రోజులోనే ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చేసాయి. ఓకే, ఇది వీళ్ళ భాగవతం. ఈయన మళ్ళీ ఏయో క్వశ్చన్లు వేస్తున్నారు. నాకు సంబంధించిన వాటి మీద మటుకు డీటెయిల్గా వీడియో సాయంత్రం వస్తుంది. 6 o'clock సోమవారం ఎడిటింగ్లో ఉంది, వస్తుంది. ప్రతిదానికి వివరణ ఇచ్చాను నేను. ఇబ్బంది ఏం లేదు, మనం తప్పు చేస్తే భయపడాలి. ఇట్లాంటి దందాలు, ప్రజలను దోసుకునే దందాలు అయితే మనం చేయట్లా. ఇంక చిన్న చిన్న మిస్టేక్స్ అంటారా, రాబిన్హుడ్ ఫార్ములాలో, నక్సలైట్ల ఫార్ములాలో కూడా, ప్రజా పోరాటాల్లో కూడా చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ అనేది ఆల్వేస్ ఉంటాయి. బట్ ఆ మిస్టేక్స్ ప్రజలకు మంచి జరగడానికి చేశారా, ప్రజల్ని దోచుకోవడానికి చేశారా, ఈ రెండిటికి తేడా ప్రజలు గమనిస్తారు. నువ్వు ఎంత ట్రోల్ చేసినా, నీ ఐటీ టీం పెట్టి, ఈరోజు ChatGPT ఉన్న ప్రతివాడు, జీమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతివాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ChatGPTలో, జెమినైలో, ఎందుకంటే ఏ జియో కనెక్షన్ తీసుకుంటే జెమినై కనెక్షన్ ఫ్రీ, ఇట్లాంటి వాటిల్లో వచ్చేటో డైలీ ఫ్రీ టోకెన్స్తో థంబ్నెయిల్స్, మీమ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ అవి ఎవరిని ఏమీ చేయలేవు. ఓకే, బట్ ఫ్యాక్ట్ అనేది ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ని ఇది చేయగలగాలి. విఆర్కే ఎంత ట్రోలింగ్ అయినా చేయండి మీరు. బట్ ఒక్కటి, క్యాన్సర్ పేషెంట్ తగ్గించా అన్నారు. నేను అడిగింది ఏంటి, ఫస్ట్ టైం ప్రెస్ క్లబ్కి రమ్మని ఇచ్చిన ఛాలెంజ్. ఆ పేషెంట్కి క్యాన్సర్ ఉన్నట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకురండి, 2 కోట్లు ఇస్తా అని చెప్పా. ప్రూఫ్ రాకుండా పారిపోయి ఏమన్నారు, కొండను తెచ్చి నా చేతి మీద పెడితే ఎత్తుతా అన్నా కానీ నేను కొండ ఎత్తుతా అనలేదు అన్నారు. ఇట్లాంటి ఛాలెంజ్లు చేయటం ఎందుకు చెప్పండి. అట్లాగే హార్ట్ పేషెంట్స్ రిపోర్ట్స్ మీద చెప్పాం, సీకేడీ పేషెంట్స్ రిపోర్ట్స్ మీద చెప్పాం. ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ సైజు పెరిగితే నేను అదిగో కిడ్నీ సైజు రివర్స్ చేశా అన్నాం. ఇవన్నీ మేము సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు, పర్సనల్ అటాక్ చేస్తున్నారు. సబ్జెక్టు మాట్లాడండి. సైన్స్ అనే ఒక పదం తప్ప మీరు సైన్స్ మాట్లాడరు. సైన్స్ మాట్లాడుకోవడానికి డిబేట్ పెట్టుకుందాం రండి. ఓకే, మీరు నాకు సమాధానం చెప్పలేదు అనుకోండి, ఈ నెగిటివ్ కామెంట్ ఎన్ని రోజులు డిలీట్లు చేస్తారు. డిలీట్ చేసి మీకు అలుపు వస్తుంది. ఎందుకంటే మీరు అంత నెగిటివిటీ పెంచుకున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే అంత కోట్ల ఎమ్మటబడిపోయి, కోట్లు సంపాదించుకునే దాన్ని ఎమ్మటబడిపోయి ప్రజలను మీరు దోచుకున్నారు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా, బాధితులంతా ఖచ్చితంగా అక్యుములేట్ అవుతారు, ఒకసారి గ్యాదర్ అవుతారు. వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదంతే. వీఆర్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్ అంతే. చూసారా, అసలు గొట్టంగాడికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదంటారు. మళ్ళీ అదే గొట్టంగాడి కోసం 2 గంటల ఈ వీడియో ఆల్మోస్ట్ మీరు ఎంతసేపు, గంటన్నర షూట్ చేసి మళ్ళీ కొన్ని బిట్లు ఎత్తేసి 58 నిమిషాలు రిలీజ్ చేశారు. గంటల షూటింగ్కి టైం ఉంది, గంటల వీడియోలు రిలీజ్ చేయడానికి టైం ఉంది, ట్రోలింగ్ చేయడానికి టైం ఉంది. ప్రెస్ క్లబ్ రావడానికి టైం లేదా మీకు? గొట్టంగాడిని మరి ఎందుకు పంటించుకొని ఎందుకు మీరు వీడియోలు చేస్తున్నారు? వదిలేయచ్చు కదా, ఆడు యూట్యూబ్లో చేసుకుంటా పోతాడు, మీకు ఇబ్బంది లేదు కదా. ఎందుకు మీకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే, గొట్టంగాడు చేసిన డ్యామేజ్తో రోజుకి 50 లక్షల రూపాయల వ్యాపారం కాదు, ₹1 కోటి వ్యాపారం, 50 లక్షల పైన ప్రాఫిట్. ఇవాళ రెంట్లు కట్టుకోవటానికి కూడా డబ్బులు లేకుండా, స్టాఫ్ జీతాలు కూడా టైంకి ఇవ్వడానికి డబ్బులు లేకుండా,
పరిస్థితికి తీసుకొచ్చాడు మల్లిక్ పరుచూరి. సో ఆ మాత్రం ఆక్రోశం ఉంటుంది. ఇంకా మీ బూతులు దాడంటావా, డాక్టర్లు అంటే సాఫ్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు భరించలేకపోవచ్చు. బట్ నేను అలా కాదు, నేను కొంచెం ఓర్మాసే. కాకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీకులాగా బూతులతో విరుచుకుపడను. ఓకే, అరవాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంత అరవాల్సిన అవసరం లేదు, అంత ఆవేశం తెచ్చుకొని బూతులు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతా బాగానే చెప్పారు, కానీ మల్లిక్కి కల్తీ ప్రోడక్ట్కి 1 crore ఇచ్చాను అంటున్నారు. ఏమండి, ఈయనే అంతకుముందు వీడియోలో చెప్పాడు, ప్రొడక్ట్ మేము క్వాలిటీ ల్యాబ్లో చెక్ చేసాం, క్వాలిటీ సూపరు, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మేము కొన్నాము. కాకపోతే బిల్స్ ఇవ్వడు, కాకపోతే లైసెన్సులు లేవు, ఈ కబుర్లు చెప్పాడు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ప్రోడక్ట్ కల్తీ అంటాడు. మరి కల్తీ ప్రోడక్ట్ ఎందుకు సప్లై చేసావు నీ ఫాలోవర్స్కి? ఆ మాత్రం వ్యవస్థ నీ దగ్గర కల్తీ అని చెప్పి చెక్ చేసుకునేది లేదా? మరి కల్తీ ప్రోడక్ట్ నేను సప్లై చేసా అంటున్నావు, మరి దాన్ని జనాలకు అమ్మిన నువ్వు ఇంకా డబల్ కల్తీ గాడివి కదా. బురద జల్లితే ఉపయోగం ఉండదు విఆర్కే గారు. ప్రూఫ్స్తో నేను నిజంగా కల్తీ ప్రొడక్ట్ ఇవ్వాలి కూడా మా ఉన్నాయి, తెప్పించుకొని ల్యాబ్కు పంపించు, ప్రూవ్ చేయి, కల్తీయా పనికొచ్చేయా. ఇప్పుడు నువ్వు కూడా నేను ఇవ్వటం ఆపేసిన తర్వాత కూడా బర్బరైన్ అమ్ముతున్నావు కదా. నీ బర్బరైను నా బర్బరైను 2 అక్కడ పెడదాం, క్వాలిటీ టెస్ట్కి వెళ్దామా? జనాలకి ఇచ్చి 2 నెలల తర్వాత రిజల్ట్ క్యాలిక్యులేట్ చేద్దామా? నా క్వాలిటీకి దరిదాపుల్లోకి నీ బర్బరైన్ వచ్చినా, కనీసం నా బర్బరైన్ రిజల్ట్లో 50% రిజల్ట్ నీ బర్బరైన్తో వచ్చినా, ఎందుకంటే నీ ప్రైస్ ఏమో 2999 డబలు, మేం పీపుల్కి ఇచ్చే 1350 రాబిన్హుడ్ ఫార్ములాలో. దాంతో పోటీకి వస్తావా? మా దాని రిజల్ట్లో 50% రిజల్ట్ నీ దానికి వచ్చిన, మా దాని క్వాలిటీలో 50% క్వాలిటీ నీ దానికి వచ్చిన, 2 కోట్లు ఛాలెంజ్ పోని దీనికి వస్తావా? ఎందుకు సోదిమేళం? నీకేం తెలుసు సప్లిమెంట్లు, వాటి క్వాలిటీలు, వాటి క్వాలిటీ పారామీటర్స్ గురించి? బీకామ్ చదివి చిన్న చైనా సర్టిఫికేట్ కొన్న నీవు డాక్టర్వా? సార్, చైనా సర్టిఫికేట్ కాదు, కజకిస్తాన్ సర్టిఫికేటు. మళ్ళీ ఆ యూనివర్సిటీ స్పాన్సర్డ్ బై బంగ్లాదేశ్ అంట. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివారు ఆయన, కజకిస్తాన్ వెళ్ళి. పక్కనే ఉన్న ఉక్రెయిన్ వెళ్ళాల్సింది, దరిద్రం పోయేది. టెక్నికల్ కౌంటర్స్ ఇవ్వాలిగా, అప్పుడే ఎవరు అయినా మిమ్మల్ని నమ్ముతారు. నెగిటివ్ కామెంట్స్ అన్నీ డిలీట్ చేయటం కాదు, సబ్జెక్ట్ మాట్లాడాలి. పాపం దందా తగ్గినట్లుంది, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మా గురువుగారికి కోపం వచ్చింది. వస్తుందండి, రోజుకి 50 లక్షల రూపాయల ఆదాయం పోతే కోపం రాదా చెప్పండి? ఎవరికైనా వస్తుంది. విఆర్కే గారు, వాడిని మరీ అంతగా ఘోరంగా తిట్టకండి. వాడు నిజంగా బట్టలకు రంగు వేసే కెమికల్ ఇంజనీర్. వాడు ఫార్మాసిస్ట్ అండ్ యాక్చువల్ కెమికల్ ఇంజనీర్. బట్టలకు రంగులు వేస్తాడు. ఓరే బాబు, బట్టలకు రంగులు వేయటమేంటిరా? టెక్స్టైల్ టెక్నాలజీలో డైయింగ్ అనేది ఒక చాప్టర్ రా నాయన. ఆడొక బీకాము, నువ్వు ఒక ఎంకాము. విఆర్కే గారు, మరి ప్రెస్ మీట్కి ఏమీ వెళ్ళట్లేదు? ఆయన రాడండి, ఆయన రాడు. వ్యక్తి
వ్యక్తిగత దోషంలో ఆపి సబ్జెక్ట్ చెప్పండి. ఇద్దరు ఒకరు లేవనెత్తిన ప్రశ్నలకు మరొకరు సమాధానం చెప్పండి. ఇది కదా కావాల్సింది ప్రజలకి, ఇది కదా కావాల్సింది. డబ్బా బ్యాచ్ని పెట్టుకొని సప్పట్లు కొట్టించుకొని సోది వీడియోలు చేయటం కాదు కదా సబ్జెక్ట్ మీద. నేను క్యాన్సర్ పేషెంట్, ఈఆర్ పాజిటివ్ పేషెంట్, ₹2.70 తగ్గిపోయే క్యాన్సర్ని నువ్వు నీ మూర్ఖత్వంతో, నీ డబ్బుల మీద యావతో బాడీ అంతా స్ప్రెడ్ చేశావు. దాని మీద కదా నేను ప్రెస్ క్లబ్కి రమ్మంది. నువ్వు దానికి కౌంటర్గా ఏదో క్యాన్సర్ తగ్గించా అని పెట్టావు. దాని క్యాన్సర్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ పట్టుకొని రాయా, 2 కోట్లు ఇస్తా అని చెప్పా. వచ్చావా, పారిపోయావు. ఆయన కెమికల్ ఇంజనీర్ కాదనడానికి ప్రూఫ్ ఉందా? ఏం ప్రూఫ్లు ఏమి ఉండవండి. నోటుకొచ్చింది బేలటం. 1 డే ముందేమో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయరే డ్రాప్ అవుట్ అని చెప్పాడు. మళ్ళీ అదే వీడియో ఎండింగ్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ అంటాడు. మళ్ళీ 48 గంటలు తిరగకుండా 4th ఇయర్ డ్రాప్ అవుట్ అంటారు. ఏం లే, బట్ట కలిసి మీదేస్తే ఆడే దుడుచుకుంటాడు. కాకపోతే సంస్కారం కాదు కానీ, ఇప్పుడు ఈయన మీద ఒక టాక్ ఉంది. ఈయన చుట్టాలల్లో ఈయన చాలామందికి పిల్లలు పుట్టడానికి డైట్ చెప్తూ ఉంటారు. ఈయన డైట్ చేస్తే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారంట. కానీ వీళ్ళ చుట్టాలలో వేరే టాక్ ఉంది. దాని గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడటం సంస్కారం కాదని వదిలేస్తున్నాం. మరి ఇప్పుడు వాటికి నేను ప్రూఫ్ తీసుకురమ్మన్నాను అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుంది. తప్పు కదా. అవి నిజమైనప్పటికీ అవి పర్సనల్ ఇష్యూస్. వాటి గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడటం తప్పు కదా. నాకు సంస్కారం ఉంది కాబట్టి ఇంతటితోనే కట్ చేస్తున్నదాన్ని. సబ్జెక్ట్పై వివరణ ఇవ్వాలి కానీ ఇలా తిట్టడానికి 1 గంట వీడియో అంటే ఏదో తేడాగా ఉంది. ఏదో తేడా ఏం లేదండి, 50 లక్షలు దందా పోయింది. సార్ మల్లిక్ గారు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు, మీరు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తామండి, మాది గేదెలు మల్లేసే భాష, అక్కడ నేర్చుకున్నాం. పోలీస్ కేస్ మస్ట్ బి ఫైల్డ్ అగైనెస్ట్ దట్ స్టూపిడ్. ఏం పెడతామన్నా? మేమేమన్నా జనాలను దోసుకుంటున్నాం రోజుకి 50 లక్షలు? మేమేమన్నా దుబాయ్లో 100 కోట్లు సంపాదించి 2 హోటళ్ళు పెట్టుకున్నామా? దుబాయ్లో 2 హోటళ్ళు ఉన్నాయని ఆయనే చెప్పారు. ఆ వాయిస్ రికార్డు కూడా వస్తుంది. అది కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు చదివి అలుపు వస్తుంది. ఓకే, ఒక్కరోజు వదిలితే. మరి కంప్లీట్గా వదిలేస్తే ఇన్బాక్స్ ఎలా పేలిపోయేది? పోనీ ఎవరన్నా ఈ పెయిడ్ పెట్టి చేపిస్తున్నారా? ఇన్ని వస్తున్నాయి చూడండి. ఎంత పెయిడ్ పెట్టి చేపించిన ఎవడన్నా ఒక 50 వస్తే 100 వస్తాయి. కుప్పలు తెప్పలు. మోర్ దాన్ 80% ఆర్ నెగిటివ్ కామెంట్స్. విఆర్కే గారు, మీ యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పు ప్రజల్లో ఇంత మార్పు తెచ్చింది. ఒకప్పుడు డైట్ దేవుడు అని చెప్పి తిరిగినటువంటి ప్రజలే, మీరు చెప్పినట్టు గుంపులుగా మీ దగ్గరికి వచ్చిన ప్రజలే ఇవాళ ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఈ దుబాయ్లో హోటళ్ళు ఇవన్నీ బయటికి చెప్పుకోవటానికి కూడా ఉండవు. వెల్ఫేర్ కారులో తిరిగినా, మారుతి కారులో తిరిగినా దానికి స్టీరింగు, ఏసీ సీటే ఉంటాయి. కాకపోతే కొంచెం అటు ఇటు తిరగటానికి రిక్లైనర్ లాగా అవుతాయి. అయినా అరగంట సేపు ఏడికన్నా పోవటానికి కూర్చునే కార్లు ఇన్ని ఫెసిలిటీస్ అవసరమా చెప్పండి? వెల్ఫేర్ కార్లు అవసరం అండి? పబ్లిక్ లైఫ్లో ఉన్నారు,
పబ్లిక్ లైఫ్లో పోనీ మీరు ఏ రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో సంపాదించుకొని మీరు వెల్ఫేర్ కార్లు కాదు, బిఎండబ్ల్యూలు కొనుక్కోండి, పోర్షులు కొనుక్కోండి, తప్పు లేదు. కానీ ఆరోగ్యం పాడైపోయి ఆరోగ్యం పాడైపోయి మీరు చెప్పినట్టు అల్లోపతి దగ్గర మోసపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తే అంతకు మించి వాళ్ళ ఆస్తులన్నీ దోచుకోవటం ఏంటి సార్ ఇది? ఎందుకు ఇది? ఏం చేసుకుంటారు ఈ డబ్బులన్నీ? చూసారా మీరు అక్కడ ఏదైతే స్క్రీన్ వాడుతున్నారో 13 లక్షల రూపాయల స్క్రీన్ అండి అది. ఓఎల్ఈడి 13 లక్షల రూపాయలు. ఒక ఏదో ఎక్స్ప్లెయిన్ చేయటానికి చూపించే స్క్రీన్ ఏం సార్? కార్పొరేట్ దందా అయిపోయింది. కార్పొరేట్ 13 లక్షల రూపాయల టీవీ, 1.5 కోటి కారు. సాయంత్రం వస్తుంది, మంచి వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి.